ఉం? ఎప్పుడు సినిమాలు అంటాడు, లేదా ఎప్పుడు చదువు అంటాడు, ఇక తప్పితే వీడికి ఏమడు అని అంటారు కదా, ధ్యాస. అట్లానే ధ్యానం తదేకంగా మనం మన లోపల ఒక విషయాన్ని పెట్టుకొని దాన్నే ధ్యానిస్తూ ఉంటాం. దాని మీద ధ్యాస పెట్టి అదే ధ్యానంలో ఉండిపోవడం. నువ్వు శ్వాస మీద పెట్టావా, శరీర స్పందన మీద పెట్టావా, భగవంతుని ఒక రూపం పెట్టుకొని అందులోనే ఉండిపోయావా, అట్లా ఒక ధ్యేయం మీద మనసు కంటిన్యూగా పెట్టేసి ఉంచడమే ధ్యానం, ధ్యానించడం. ధ్యానానికి ఒక ధ్యేయం ఉండాలంటారు. ఆ ధ్యేయమే ఇలాంటివి. అధ్యేయ వస్తువు అంటారు. అది శరీరమా, మనసా, స్పందన, రూపమా, భావమా, ఏదైనా కావచ్చు. అట్లా ఉదాహరణ పెట్టుకొని తదేకంగా దాన్నే ధ్యానిస్తున్నట్టుగా దాంట్లోనే ఉండిపోవడము. అది డైరెక్ట్గా ఆ మీనింగ్కి డైరెక్ట్గా ఆన్సర్ అదనమాట ధ్యానం అంటే.